సిలిండర్ల ముఠా గుట్టురట్టు చేశారు హైదరాబాద్ పోలీసులు. వీరి దగ్గర నుంచి గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. గ్యాస్ కొరత అంటూ జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దంటున్న డీసీపీ గైక్వాడ్ వైభవ్తో మా ప్రతినిధి హారిక ఫేస్ టు ఫేస్. పశ్చిమాసియా యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇటు పెట్రోల్ కావచ్చు, ఇటు గ్యాస్ సిలిండర్లు కావచ్చు, కొరత ఏర్పడింది అని చెప్పేసి ఎప్పటికప్పుడు మనకు వస్తున్న వార్తలు, వాటిని చూసి చాలా మంది భయపడుతూ ఉంటున్నారు. అయితే దీనికి సంబంధించి ఈ రోజు 10 మందిని అరెస్ట్ చేశారు. మొత్తానికి బ్లాక్ మార్కెట్లో దంద నడుపుతున్నారు అని చెప్పేసి మనతో పాటు డీసీపీ గైక్వాడ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఏంటి సార్ అసలు ఎలా వచ్చింది ఇన్ఫర్మేషన్? ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడు దొరికింది? ఇద్దరు ఒక జాయింట్ ఆపరేషన్లో ఈ పంజగుట్ట ఏరియా దగ్గరికి ఒకటి ఓల్డ్ గ్రేవ్ యార్డ్ ఉంది. అక్కడ నుంచి ఈ 414 సిలిండర్స్ ప్లస్ మన 11 వెహికల్స్ మన వాళ్ళు సీజ్ చేశాము. ఈ ఒకటి మెయిన్ యాక్యూజ్ మొహమ్మద్ అమీర్, వాళ్ళతో పాటు ఇంకా 9 యాక్యూజ్కు మేము అప్రిహెండ్ చేశాము. సో ఈ మొహమ్మద్ అమీర్ ఒక మెట్రో గ్యాస్ ఏజెన్సీ లాగా ఒక ఆఫీస్ ఇక్కడ ఆఫిజల్గంజ్ నుంచి వాళ్ళు రన్ చేస్తున్నారు. వాళ్ళ గోడౌన్ శంషాబాద్లో ఉంది. బట్ అక్కడ గోడౌన్ నుంచి ఈ మటీరియల్ షిప్ చేసి ఈ పంజగట్ట గ్రేవ్యార్డ్లో వాళ్ళు డంపింగ్ చేస్తున్నారు. ఈ రెగ్యులర్ డొమెస్టిక్ అండ్ కమర్షియల్ సప్లై చేయకుండా వాళ్ళు బ్లాక్ మార్కెటింగ్లో ఇది సేల్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సిలిండర్ కాస్ట్ 2100 రూపీస్ ఉంది. అదే సిలిండర్ వాళ్ళు బ్లాక్ మార్కెటింగ్లో 6000 వరకు సేల్ చేస్తున్నారు. సో ఈ మొత్తం మన 414 సిలిండర్ వాళ్ళ సైడ్ నుంచి సీజ్ చేశాము. అండ్ 11 వెహికల్స్ కూడా ఈరోజు సీజ్ చేసాము. వాళ్ళపైన అప్రోప్రియేట్ సెక్షన్ కింద కేసు బుక్ చేసి ఈరోజు అరెస్ట్ చూపిస్తున్నారు. సార్, ఈ రూమర్ అనేది రెగ్యులర్గా స్ప్రెడ్ అవుతూనే ఉంది ఎప్పుడైతే యుద్ధం స్టార్ట్ అయిందో. అయితే దీనికి కారణం ఈ బ్లాక్ దందానే అంటారా? చాలామంది పబ్లిక్ సోషల్ మీడియాలో కావచ్చు, తర్వాత వాట్సాప్లో కావచ్చు, అది రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్నారు. సో ఇదే అడ్వాంటేజ్ తీసుకొని ఈ గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు, కొంతమంది గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు ఈ సప్లై ఆర్టిఫిషియల్గా షార్టేజ్ చూపించేసి ఈ బ్లాక్ మార్కెటింగ్లో సేల్ చేస్తున్నారు. సో దీనిపైన మన పోలీస్ టీం కంటిన్యూస్గా నిఘా పెట్టి ఉన్నారు. పంజాగుట్ట, బంజారా హిల్స్ లాంటి ప్లేసెస్లో ఈ బ్లాక్ దంద నడుస్తుంది అని చెప్తున్నారు. దాదాపు 19 కేజీలు, 47 కేజీలు, 5 కేజీలు ఇట్లా చాలా వరకు ఇలాంటి చాలా సిలిండర్లు ఇప్పుడు ఇవన్నీ వెహికల్స్లో ఉన్నాయని చెప్పుకోవాలి. ఏదేమైనప్పటికీ ప్రజలకు ఒక పానిక్ సిచ్యువేషన్ తీసుకొచ్చి వాళ్లకు ఎక్కువ డబ్బులకు అమ్మే ప్రయత్నం అయితే ఈ ఏజెన్సీలే క్రియేట్ చేశాయనేది ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ప్లీజ్ అన్న కొంచెం వెనక్కి జరగండి.